ఇంటర్నెట్లో అందమైన అమ్మాయిలతో ఆన్లైన్ రమ్మీ ఆడండి అంటూ కూడా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో యువత ఆ ఆన్లైన్ ప్రకటనలకు ఆ ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కూడా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శంకరపట్నం మండలానికి చెందిన ఒక యువకుడు ఆ లక్షల్లో డబ్బు పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్య పడ్డ ఘటన చోటు చేసుకుంది. దీంతో మనతో పాటు మృతుడి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మీ ఎవరు చనిపోయింది, ఎవరు మీకు ఏమవుతారు, అసలు ఎందువల్ల తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చనిపోయిన ఆయనే నాకు బావ అవుతాడు. మా చెల్లెని ఇచ్చిన దాదాపుగా 10 నుండి 12 లక్షల వరకు ఆన్లైన్ గేమ్ ఆడి అప్పులపాలు అయితే మేము ఇంటికి పోయి బావ అట్లా అది పద్ధతి కాదు అని చెప్పినా సుతా వినలేదు. కాకపోతే వాళ్ళ తండ్రికి సుతా చెప్పినాం, ఇంకోసారి అట్లాంటి తప్పు చేయడు, నువ్వు ఈ అప్పు కట్టు, మరి నీ కొడుకే కదా అని చెప్పినా సుతా పట్టించుకోలేదు. దాదాపుగా ఆ పంచాయతీ తీర్మానం అయిపోయిన తర్వాత సుధా ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి 10 నుండి 12 లక్షల వరకు అప్పు చేసి వ్యవసాయం చేసుకునడానికి సుధా గత్యంతరం లేక పరిస్థితి బాధను దిగమింగలేక పురుగుల మందు పోయిన సోమవారం తాగిండు. ఇగో ఈరోజు చనిపోవడం జరిగింది. హాస్పిటల్ బిల్లు సుధా దాదాపుగా 3 నుండి 3,50,000 బిల్లు అయింది. ఏ హాస్పిటల్లో సుధా ఎవరు తక్కువ చేయలేదు. ఇక మా పరిస్థితి ఇట్లున్నది. అసలు మృతుడి కుటుంబ నేపథ్యం ఏంటి? అతను అసలు ఏం వృత్తి చేస్తుంటాడు? ఎందుకని ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు? మృతుని కుటుంబ సభ్యులు కూలి పని చేసుకుంటారు. ఒక 2 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. వాళ్ళకు ఏం లేదు, ఇల్లు రేకుల ఇల్లు. ఆయనకు బీదవాడు దాదాపుగా ఏం లేనట్టే. పిల్లలు పెళ్ళి అయింది, 2014లో పెళ్ళి అయింది.2 పిల్లలు, ఒక అబ్బాయి 10 సంవత్సరాలు ఉంటాడు, ఒక అబ్బాయి 7 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళు కూడా ఒకళ్ళు మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు. అంటే మీకు గతంలో ఈ ఆన్లైన్ రమ్మీకి సంబంధించి డబ్బులు పోగొట్టుకుంటున్నట్టు మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? అసలు ఎందుకని అంత పెద్ద ఎత్తున కూడా డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది? అసలు ఈ రమ్మీ గేమ్కు అలవాటు పడ్డాడని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు కదా, అది ఒక వ్యసనం అని చెప్పేసి మీరు గతంలో ఎప్పుడైనా మందలించారా? మేము మందలిచ్చినాం. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాడుతా అంటేనే 1 సంవత్సరం కింద అప్పులు బాగా అయితే తండ్రి దగ్గరికి వచ్చి ఇల్లు పెడితేనే ఇక ఈసారి కట్టు అని చెప్పి తండ్రిని బతిలాడు కట్టించాను. 4 లక్షలు 5 లక్షల దాకా కట్టిండు. మొన్న కూడా 2 లక్షలు అయితే కట్టిండు. మొన్న ఒక 2 నెలల క్రితం మళ్ళీ 2 లక్షలు కట్టిండు. మళ్ళీ ఏమైందో తెలియదు, మళ్ళీ రమ్మీ ఆడడం జరిగింది. ఆన్లైన్లో అప్పులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువై ఈ మందు తాగిండు. పోయిన సోమవారం నాడే సాయంత్రం 5-6 గంటల మధ్యలో తాగిండు. కరీంనగర్ మేమే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇవాళ పొద్దున్నే మాకు మళ్ళీ ఫోన్ చేసి చనిపోయిండని చెప్పారు. అంటే స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఉపయోగాలు ఎన్నో, అనర్థాలు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ గేమ్లను ప్రభుత్వం బ్యాన్ చేయాల్సింది కూడా. అంటే ఇప్పటికీ దాదాపు 100 మంది కూడా ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఈజీ మనీ, అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా అందమైన ప్రకటనలను చూసి మోసపోతున్నారు. ఈ మోసాలకు ఎవరు కూడా గురి కావద్దంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.